హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజైతే మంచి వ్లాగ్‌తో అయితే ముందుకొచ్చేసానండి. ఇంక మార్నింగ్ అయితే 5:30 అవుతుందనమాట టైం వచ్చేసి. ఇంకా అసల బయట కూడా బాగా చీకటిగానే ఉందండి. ఇంకా లైట్ అయితే వేసేసుకున్న ఇంటి ముందైతే. ఎంత క్లీనింగ్ అయితే చేసుకుంటాను కదా! ఇంకా అలా అంతా క్లీనింగ్ చేసేసుకొని ఇంక ఇలా ముగ్గైతే పెట్టేసుకున్నా అండి. ఈ ముగ్గైతే ఆల్రెడీ మన ఛానల్‌లో చాలా సార్లే వేసి చూయించాను. అందుకని చెప్పేసి ఇంకా వీడియో ఏం తీయలేదనమాట. ఇంకా ముగ్గు అంతా వేసి ఇంకా లోపలికొచ్చేసి పనులన్నీ గూడా చేసేసుకున్నాకైతే ఇంకా దీపారాధన అయితే చేసేసుకున్నానండి. ఇంకా తులసమ్మ దగ్గర ఇంట్లో దీపారాధన అంతా చేసేసుకున్నా అనమాట. ఇంకా అసలు చీకటిగానే ఉందండి. బాగా అనిపించిందనమాట ఇలా దీపాల వెలుతురులో పూజ గది మొత్తం కూడా. ఇంకా పూజ అంతా చేసేసుకున్నాకైతే ఇంకా టీ అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా మార్నింగే ఈరోజైతే కొంచెం క్లీనింగ్ పనులు అవన్నీ కూడా పెట్టుకున్నా అనమాట. ఇంకా శ్రావణ మాసం అనేది వచ్చేస్తుంది కదా! ఇంకా క్లీనింగ్ అన్నీ చేసేసుకుందామని చెప్పేసి ఇంకా అన్నీ ముందు లంచ్ అవన్నీ చేసేసుకున్నాక ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఖాళీగా ఉంటుంది కదా, అప్పుడు ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా అదంతా కూడా చేశాను అనమాట. ఇంకా టీ అయితే పెట్టేసి మా వారికి ఇచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేశానండి. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాకైతే ఇంక నాకు ఇంకా లంచెస్ అవన్నీ ఉంటాయి కదా, లంచ్ బాక్సెస్ అవన్నీ కూడా నేను ప్రిపేర్ చేయాలి కాబట్టి సింపుల్గా అయిపోయే కర్రీ అయితే చేద్దామని చెప్పేసి ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. దీని కాంబినేషన్ అయితే రసం అయితే పెట్టుకున్నాను. ఈ దొండకాయ ఫ్రై కూడా అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా అయితే కర్రీలాగా కూడా ఉంటుంది. ఒక టమాటా వేసుకుంటే లేదంటే కూడా బాగుంటుంది. ఫ్రై లాగా చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్ దొండకాయ ఫ్రై అని చెప్పవచ్చు అనమాట. గ్రేవీలాగా కాకుండా ఇట్లా పొడి పొడిగా అలా కాకుండా చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయితే. అన్నీ ఇలా కట్ చేసేసుకున్నాను. దొండకాయలు అన్నీ కట్ చేసుకొని ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసేసుకొని దొండకాయలు ఉల్లిపాయలు కొంచెం ఆయిల్ మనం అవి వేయించేదానికి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట టేస్ట్కి సరిపడా. ఒకేసారి అన్నీ వేసేసుకొని బాగా అంతా కలిపేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా టైం సేవింగ్ అండి. తొందరగా అయిపోతుంది, టేస్టీ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇలా అంతా కలిపేసుకున్నాకైతే ఉప్పు అంతా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట. ఉల్లిపాయలు దొండకాయలు ఉప్పు నూనె అంతా కలిసేలా కలిపేసుకొని ఇలా మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే ఆ దొండకాయలో ఉన్న వాటర్ తోటి చక్కగా కర్రీ అనేది మగ్గిపోతుంది అనమాట. దొండకాయ కర్రీ అనేది కొంచెం లేట్గా అవుతుంది కాబట్టి ఇలా చేయడం వల్ల తొందరగా అయిపోతుందండి ప్రాసెస్ అంతా కూడా. కానీ టేస్టీగా కూడా ఉంటుంది, బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఈరోజు అయితే ఇలా దొండకాయ ఫ్రై చేసి రసం అయితే పెట్టేశాను. ఇంకా దొండకాయ ఫ్రై అయితే వేసేసుకుంటున్నాను. లంచ్ బాక్స్ అన్నీ ఇచ్చేసి నేను కూడా అయితే లంచ్ చేద్దామని చెప్పేసి ఇంకా నేను కూడా పెట్టేసుకున్నా అండి. ఇంకా లంచ్ చేసేసినాకైతే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఏదో ఒక పని అయితే పెట్టుకుంటాను కదా, ఇంకా అలానే ఇంకా ఈరోజు అయితే ఇంకా ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ చేసేసుకున్నా అండి పని అంతా కూడా. ఇంకా ఇల్లులు అవన్నీ దులిపేసుకొని ఇలాగైతే ఇక్కడ కృష్ణయ్యని అయితే పెట్టుకుంటాను కదండి, గ్రీన్ మ్యాట్ అంతా వేసుకొని అంతా కూడా తీసేసి మొత్తం అయితే ఇలా స్ప్రే చేసేసుకొని మొత్తం అయితే తుడిచేసుకుంటున్నా అండి. ఏమైనా టెస్ట్ ఉన్నా కూడా నీట్గా వచ్చేస్తుంది కదా. అన్నీ కూడా దులిపేసానండి. ఇలా అయితే టైల్స్ గ్రానైట్ ఇవన్నీ కూడా తుడిచేసుకొని మళ్ళీ గ్రీన్ మ్యాట్ మొత్తం కూడా మళ్ళీ మొత్తం దులిపేసేసి బయట తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి వేసేసి మళ్ళీ అన్నీ కూడా పెట్టేసుకున్నా అండి నీట్గా. ఇంక ఇల్లంతా కూడా ఊడ్చేసి అంతా పెట్టేసుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్ అవన్నీ కూడా తుడిచేసాను. గ్లాస్ క్లీనర్తో అయితే నీట్గా వచ్చేస్తుంది, నీట్గా అయిపోతుంది. ఇంక ఇవన్నీ చేసేసుకున్నాకైతే ఇంకా ఫ్రిడ్జ్ కూడా అంతా కూడా తుడిచేసుకుంటున్నాను అనమాట. ఇలా ఈ క్లీనర్తో తుడిస్తే నీట్గా ఉంటుంది ఫ్రిడ్జ్ కూడా. ఇంకా లోపల అన్ని కూడా కడిగేసుకొని పెట్టుకున్నానండి ముందు రోజే అనమాట. ఫ్రిడ్జ్ అంతా కూడా సర్దేసుకున్నాను. ఇంకా పైన కూడా ఇంకా నేను ఇట్లా అయితే గ్లాస్ క్లీనర్ స్ప్రే అయితే చేసేసి మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా సోఫాస్ అవన్నీ కూడా కవర్స్ అన్నీ కూడా మార్చానండి. ఇంకా వేరే కవర్స్ అయితే తీసుకొని అవి కూడా వేసేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఉల్లి బౌల్ అయితే ఇలా చిన్న గ్లాస్ దాంట్లో అయితే వేసుకున్నాను. ఇంకా ధూపం కూడా వేసేసానండి. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయినాక ఇంట్లో ధూపం వేసుకుంటే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది కదా. ఇంక ఇలా ధూపం వేసేసుకున్నాక బాగుంటుంది ఇల్లంతా కూడా. ముందు రూమ్ అంతా కూడా చాలా బాగుంటుంది, హాల్ అంతా కూడా. ఇంకా కృష్ణయ్య దగ్గర కూడా ధూపం అయితే వెలిగించేసుకున్నాను. ఇలా డోర్ స్టిక్స్ అయితే మంచి స్మెల్ అయితే వస్తున్నాయి, శాండిల్ వుడ్వి. ఇంక ఇవైతే వెలిగించాను అనమాట. మంచి అరోమా ఉంటుంది. ఇంకా ఈ గులాబీ పువ్వులు చామంతి పువ్వులు ఇవన్నీ కూడా వేసేసి ఇలా టీపై మీద ఎంట్రన్స్ దగ్గర పెట్టేశాను అనమాట. చాలా చక్కగా ఉంది. ఇంక ఇదంతా కూడా సర్దేసుకున్నానండి. ఈరోజు అయితే మొత్తం క్లీనింగ్ అయితే చేశాను అనమాట. నేను మొత్తం క్లీనింగ్ వీడియో అయితే తీయలేదు, కొంచెం బెడ్స్ అయితే తీసి పెట్టాను. ఇంకా మొత్తం క్లీనింగ్ వీడియో పెడితే బోర్ కొట్టేస్తుందని చెప్పేసి నేను షార్ట్ వీడియో లాగా అయితే కొంచెం అయితే క్లిప్స్ తీసేసి యాడ్ చేసి పెట్టాను అనమాట. ఈరోజు అయితే నేనైతే ఇలా సర్దేసుకున్నాను. నా టీవీ యూనిట్ అంతా కూడా మొత్తం అయితే
ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా మార్చి మార్చి సర్దుకోవడం వల్ల ఇంట్లో కూడా కొంచెం కొత్తగా లుక్ అనేది వచ్చేస్తుందనమాట. ఇంక ఇలా అయితే సర్దేదనమాట. ఇదంతా కూడా మీకు చూపిస్తున్నాను. ఇదంతా మీకు చూపించడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా ఇక్కడ కృష్ణయ్య దగ్గర అయితే ఇక్కడ కూడా ఇట్లా వాటర్ అందులో ఫ్లవర్స్ అవన్నీ వేసేసుకొని ఇక్కడైతే ధూప్ స్టిక్స్ అయితే వెలిగించాయనమాట. ఒక మంచి అరోమా అండి. ఇల్లంతా కూడా ధూపం వేస్తే చాలా బాగుంటుంది. ఇంక ఈ రోజుకైతే ఈ క్లీనింగ్స్ ఇవన్నీ కూడా పెట్టేసుకున్నా అండి. ఈ వీడియోలో కానీ మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకొక మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చేస్తే అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి.